అందరికీ నమస్తే అండి. హిందూ సాంప్రదాయాల ప్రకారం శక్తి స్వరూపిణి అయిన ఆదిపరాశక్తి యొక్క అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ విష్ణు శివ అంశలతో మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా ఆలోచిస్తే మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి ముగ్గురు రెండు వేర్వేరు రూపాలు ధరించగా 3+6 మొత్తం 9 స్వరూపుణులుగా అనగా నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. మరి మన అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఎవరి యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవరు తనే జగదానందకారకంగా పరిణామం చెందిందో, ఎవరు నామరూపాలకు ఆశ్రయమో, ఎవరి 3 గుణాలను గన తన మూల ప్రకృతియో, ఎవరు స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవరు నిత్యము మళ్ళీ ఆవృతమయ్యే 9 రూపాలుగా రూపాంతరం చెందిన వారుగా కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న ఈ దుర్గాదేవి జయించుగాక అని నవరాత్రి సమారాధ్యం నవచక్ర నివాసిని నవరూపధరాం శక్తిం నవదుర్గాముపమాశ్రయే అంటూ అమ్మవారిని ఈ 9 రోజులు కూడా 9 దుర్గలుగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, పంచమా స్కందమాతేతి అనుకుంటూ చక్కగా అన్ని 9 రూపాలను చదువుకోవాలన్నమాట. ప్రథమా శైలపుత్రీ చ, ద్వితీయం చ బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చష్టకం, నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తిత, ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణ్యేవ మహాత్మన. ఇలా దుర్గాదేవి 9 రూపాలతో విరాజిల్లుతూ భక్తులందరూ దుష్ట శక్తుల నుండి, దుర్గముల నుండి రక్షిస్తూ సదా అందరినీ కాపాడుతూ ఉంటుంది.